అయితే ఇలా చెస్ట్ దగ్గర గీతలాగా రాకుండా వేరే ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలనేది ఇంతకుముందే ఒక వీడియో చేసిన. ఆ వీడియో ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ చెస్ట్ దగ్గర ఫస్ట్ హుక్ దగ్గర బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా టైట్‌గా లాగి పట్టినట్టుగా ఉంటాయండి. గీతలాగా వచ్చేస్తది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా 10 ఇంచుల డీప్ ఉన్నప్పుడు నెక్ షోల్డర్ విడ్త్ కోసం మనం 5.5 ఏదైతే తీసుకుంటామో ఈ వెనకాల డీప్ అనేది మధ్యలోకి వేస్తారు చాలా మంది. ఇలా నెక్ డీప్ అనేది పైకి చేసినప్పుడు కూడా ఈ నెక్ షోల్డర్ విడ్త్ అనేది ఇదే 5.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటారు. అలా బాడీ పైన తీసుకొని మనకి ఇక్కడ డ్రా చేసుకొని కట్ చేస్తేనే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇట్లా చెస్ట్ లూజ్ పెంచాలి, షోల్డర్ విడ్త్ కూడా పెంచాలి. ఇట్లా పెంచుకుంటే మీకు చెస్ట్ దగ్గర పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చంక దగ్గర అంటే ఫస్ట్ హుక్ దగ్గర నుంచి చంక వరకు టైట్‌గా గీతలాగా లాగినట్టు పడుతుంది. దాన్ని ఎట్లా సరి చేసుకోవాలి అని చెప్పి చాలా వరకు కామెంట్స్‌లో అడుగుతున్నారండి. అయితే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంది అంటే 2, 3 చేంజెస్ చేసుకోవాల్సి ఉంటది. ఈ చెస్ట్ దగ్గర టైట్‌గా పట్టేస్తుంది అంటే చెస్ట్ మెజర్‌మెంట్ అనేది మీరు ఏ విధంగా తీసుకున్నారు, చంక డౌన్ ఏ విధంగా తీసుకున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది మీరే అంటే మెజర్‌మెంట్ వేసేటప్పుడు చెస్ట్ లూజు, ఆ చంక రౌండ్ ఆ కస్టమర్‌ది కావచ్చు లేదంటే మీదైనా కూడా ఆ మెజర్‌మెంట్ ఒకసారి కరెక్ట్‌గా చూసుకొని ఆ ప్రకారంగా పెట్టండి. మీకు ఇట్లా చెస్ట్ దగ్గర పట్టినట్టు గీతలాగా లేకుండా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతదన్నమాట. ఓకేనా? అయితే ఇంకొకటి ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏందని నేను చెప్తాను. సో దానికోసం ఫస్ట్ ఒక చిన్న లైనింగ్ పీస్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌లో ఈ నెక్ డీప్ దగ్గర అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటది. అదేంటని నేను చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ డ్రా చేద్దాం. అయితే దీనికోసం వచ్చి నా దగ్గర ఉన్న ప్యాటర్న్స్ అయితే తీసుకుంటున్నానండి. మీరు నార్మల్‌గా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే డ్రా చేస్తారో అదే ప్రకారంగా డ్రా చేసుకోండి. తర్వాత దీంట్లో మీరు చేస్తున్న మిస్టేక్ ఏంది? దాన్ని మనం ఎలా సరి చేయాలని నేను చెప్తాను. అందుకోసం నా దగ్గర ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్ అయితే పెడుతున్నాను. అయితే ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ డ్రా చేసుకుందాం. తర్వాత ఇటువైపున ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ ఎట్లుందో అట్లా డ్రా చేసుకుందాం. నా దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి పేపర్ పెట్టి నేను డ్రా చేస్తున్నా. మీరు రెగ్యులర్‌గా ఏ విధంగా అయితే మీ మెజర్‌మెంట్ ప్రకారంగా డ్రా చేస్తారో ఆ ప్రకారం మీరు డ్రా చేసుకోండి. దీంట్లో మీరు చేసే మిస్టేక్స్ ఏందని నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నేను డ్రా చేసిన. అయితే మన పేపర్ ప్యాటర్న్‌లో డాట్ వెడల్పు ఎంత వేసుకోవాలి, ఉక్సుల పట్టి డాట్ ఎక్కడ వేసుకోవాలి, చంక డాటు, తర్వాత 2 ఇంచుల ఖర్చు ఎక్కడ ఉంటాయి అనే కన్‌ఫ్యూజన్ లేకుండా మీకు ఇక్కడ ఆల్రెడీ నాచెస్ అనేది ఇస్తాం. ఈ ప్లేస్‌లో మీరు డాట్స్, సైడ్ జంట్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాటర్న్స్ అయితే పక్కన పెట్టిద్దాం. అయితే ఇందాక చెప్పినట్టుగా వెనకాల డీప్ ఎంత ఉంది ఇక్కడ? ఇదిగోండి 10 ఇంచుల డీప్ ఉంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా 10 ఇంచుల డీప్ ఉన్నప్పుడు నెక్ షోల్డర్ విడ్త్ కోసం మనం 5.5 ఏదైతే తీసుకుంటామో ఈ వెనకాల డీప్ అనేది మధ్యలోకి వేస్తారు చాలా మంది. ఇలా నెక్ డీప్ అనేది పైకి చేసినప్పుడు కూడా ఈ నెక్ షోల్డర్ విడ్త్ అనేది ఇదే 5.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటారు. అట్లా పెట్టేసుకొని కనుక మీరు డ్రా చేస్తే ఈ చెస్ట్ దగ్గర ఫస్ట్ హుక్ దగ్గర బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా టైట్‌గా లాగి పట్టినట్టుగా ఉంటాయండి. గీతలాగా వచ్చేస్తది. అయితే ఇలా చెస్ట్ దగ్గర గీతలాగా రాకుండా వేరే ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలనేది ఇంతకుముందే ఒక వీడియో చేసిన. ఆ వీడియో ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడేందంటే మీరు చేసే కామన్ మిస్టేక్ ఇది. అందుకోసం దీంట్లో నీకు డీటెయిల్‌గా చెప్తున్నా. అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఎంతుంది? 10 ఇంచుల డీప్ ఉంది. ఒకవేళ మీరు ఈ డీప్ 10 ఇంచులు మేము వేసుకోము, ఇంత డీప్ వేసుకోము, కొంచెం పైకే వేసుకుంటాము అనుకున్నారనుకోండి. సపోజ్ ఒక 8 ఇంచులు పెడతారు. 8, 8.5 ఆ టైప్‌లో పెట్టాలనుకున్నారనుకోండి. ఇలా నెక్ డీప్ అనేది ఎప్పుడైతే మనము ఒక 8 ఇంచుల వరకు పెడుతున్నామో, ఇలా నెక్ డీప్ అనేది రెగ్యులర్ డీప్ కంటే కూడా పైకి జరిపినప్పుడు నెక్ షోల్డర్ విడ్త్ కూడా జరపాలి. అది ఏ విధంగా జరపాలి మనం? టోటల్ మెజర్‌మెంట్ ఏదైతే 5.5 ఇంచులు తీసుకుంటున్నామో, ఈ 5.5 ఇంచులు కాకుండా ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచాలి ఇక్కడ. కరెక్ట్‌గా ఇదిగోండి హాఫ్ ఇంచ్. అయితే మరి హాఫ్ ఇంచ్ దేంట్లో పెంచాలి అంటే నెక్‌లో పెంచొచ్చు, లేదంటే షోల్డర్‌లో పెంచొచ్చు. మీ బ్రాడ్‌నెస్‌ని బట్టి. కొంతమంది వెనకాల డీప్ అనేది ఎక్కువ వెడల్పు అనేది ఇష్టపడరు. జస్ట్ సన్నగా రావాలి, వీప్ అనేది కనిపించొద్దు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి 2.5 నెక్కే ఉంచేసుకొని ఈ షోల్డర్ విడ్త్ 3 కాకుండా 3.5 ఇంచులు పెట్టుకోండి. లేదు మేము వెనకాల బ్రాడ్ అనేది వేసుకుంటాము అనుకుంటే గనుక ఈ హాఫ్ ఇంచ్ అనేది మీరు నెక్‌లో కలపొచ్చు. 2.5 ఉన్న దగ్గర 3 ఇంచులు నెక్, 3 ఇంచులు షోల్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఆ హాఫ్ ఇంచ్ ఇక్కడ జరిపినామో ఇదే హాఫ్ ఇంచు ఈ చెస్ట్ దగ్గర కూడా జరపాలి మనం. ఏది వెనకాల డీప్ అనేది పైకి జరిపినప్పుడు మినిమం 8 ఇంచులు, 8.5 ఈ టైప్‌లో పెడుతున్నాము అన్నప్పుడు ఈ నెక్ షోల్డర్ విడ్త్ దగ్గర ఏదైతే హాఫ్ ఇంచ్ పెంచినామో ఇదే హాఫ్ ఇంచ్‌ని ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా పెంచాలి.
ఇలా పెంచిన తర్వాత దీన్ని మనం లైన్ డ్రా చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇదిగోండి ప్యాటర్న్ ఉంది కాబట్టి నేను ప్యాటర్న్‌తో చూపిస్తున్నా. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బా షేప్ తీసుకోవాలి. సేమ్ ఏదైతే డబ్బా షేప్ ఉందో ఆ డబ్బా షేప్ తీసుకొని దాంట్లో మీరు రౌండ్ షేప్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో మన దగ్గర ప్యాటర్న్ ఉంది. ఇదిగోండి ఈ విధంగా మనం పెట్టి డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏం చేస్తామంటే హాఫ్ ఇంచ్ పక్కకు జరిపేస్తాం. ఇదిగోండి ఈ విధంగా. మనకి ఇక్కడ నెక్ షోల్డర్ దగ్గర జరిగిపోయింది. ఇక్కడ ప్యాటర్న్ ఈ చివరన కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎట్లుందట మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఇది 2 ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ ఏమైంది మనకు తీసుకున్న మెజర్మెంట్ కంటే కూడా షోల్డర్ విడ్త్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పెంచినాం. సో ఇప్పుడు పెంచినప్పుడు ఏమవుతుంది మనకు ఈ చెస్ట్ దగ్గర గీతలాగా పట్టినట్టుగా రాదు. అదే విధంగా ఈ చివరన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఏదైతే పెంచినామో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ లూజ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా అంటే మనకి ఇక్కడ నెక్ షోల్డర్ విడ్త్ ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది. చెస్ట్ లూజ్ కూడా మనకు హాఫ్ ఇంచ్ పెరిగింది ఏదో 4వ భాగంలో. అంటే టోటల్ మెజర్మెంట్ పైన 2 ఇంచుల చెస్ట్ లూజ్ అని మనకి ఇక్కడ పెరుగుతుంది. ఇట్లా పెంచుకొని మీరు ఈ విధంగా డ్రా చేసుకుంటే మీకు వెనకాల పార్ట్లు ఇక్కడ టైట్‌గా గీతలాగా పట్టినట్టుగా రాదు. ఏది ఒక 8 ఇంచుల నెక్ డిప్ పెట్టినప్పుడు. ఒకవేళ ఇట్లా కాదండి మేము ఒక 5 ఇంచులు, 6 ఇంచులు లేదంటే 4 ఇంచులు ఆ టైప్‌లో వేస్తాము అంటే దాని కటింగ్ ప్రాసెస్ మొత్తం వేరే ఉంటుందండి. ఒకవేళ 3 ఇంచుల డీప్ వేస్తాము అనుకుంటే మీకు మన దగ్గర ప్యాటర్న్ ఉంది. బోట్ నెక్ మోడల్‌లో ఉంటుంది. అది తీసుకొని మీరు ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. కానీ 5 ఇంచులు, 6 ఇంచులు, 7 ఇంచులు ఈ టైప్‌లో వేస్తాము అంటే అప్పుడు మీరు చెస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా బాడీ పైన తీసుకోవాలి. అలా బాడీ పైన తీసుకొని మనకి ఇక్కడ డ్రా చేసుకొని కట్ చేస్తేనే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. అందుకే మన దగ్గర ఏందంటే డీప్ నెక్ అనేది ఎవరికైనా కూడా సెట్ అయిపోతది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీ నడుము లూజు, మీ చంక లూజు, మీ హ్యాండ్ లూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా సైడ్ జాయిన్ చేసుకుంటే ఈ రెగ్యులర్‌గా వేసుకునే ఈ డీప్ నెక్ ప్యాటర్న్స్ వచ్చేసి కరెక్ట్‌గా సెట్ అయిపోతున్నాయి. కానీ ఎప్పుడైతే వెనకాల డీప్ మధ్యలోకి వేస్తారో అట్లాంటి వాళ్ళకి ఏందంటే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. అట్లా చెస్ట్ మెజర్మెంట్ కరెక్ట్‌గా తీసుకొని డ్రా చేస్తేనే అప్పుడు మీకు ఈ మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవుతదండి. సో ప్రతి ఒక్కళ్ళ చెస్ట్ లూజ్ మనం తీసుకోవడానికి కుదరదు కాబట్టి రెగ్యులర్‌గా వేసుకునే డీప్ నెక్ వాళ్ళకి మనం ప్యాటర్న్స్ అనేది రెడీ చేసినాం. ఓకేనా? అయితే చాలా మంది ఏం చేసిరంటే ఈ డీప్ నెక్ ప్యాటర్న్ ఉన్నా కూడా పర్లేదండి మేము కొంచెం నెక్ డీప్ పైకి తీసుకుంటాము. మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. ప్యాటర్న్ అయితే తీసుకుంటాం అని చెప్పి చాలా మంది తీసుకున్నారు. కానీ అడ్జస్ట్ చేసే దగ్గర మిస్టేక్స్ చేస్తున్నారు. అదే విధంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ విధంగా మనం వెనకాల డీప్ కొంచెం పైకి 8 ఇంచులు ఆ టైప్‌లో చేయాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని మీకు క్లియర్‌గా చూపిస్తే అర్థమవుతది కాబట్టి ఇప్పుడు ప్యాటర్న్‌తో వేసి చూపించిన. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్‌లో ఎలా చేంజెస్ చేసుకోవాలనేది చూపిస్తాను. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అయితే మినిమమ్ డీప్ ఇస్తామండి. దీంట్లో మీరు ఒక హాఫ్ ఇంచ్ పైకి కిందకి చేసుకోవచ్చు. దాంట్లో చేంజెస్ ఏం లేవు. కానీ ఈ బ్యాక్ పార్ట్‌లో ఏదైతే చేంజెస్ చేసినామో సేమ్ ఇది కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పెంచాలి. ఈ చెస్ట్ దగ్గర కూడా ఇదిగోండి కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ పెంచాలి. పెంచిన తర్వాత ఇప్పుడు ఈ ప్రకారంగా డ్రా చేసుకుంటాం. మన దగ్గర పేపర్ ఉంది కాబట్టి పేపర్ ప్రకారంగా పెడుతున్నాను. ఇదిగోండి కరెక్ట్‌గా ఇట్లా జరిపేసుకొని సేమ్ టు సేమ్ మీరు ఎట్లుందో అట్లా డ్రా చేసుకోవచ్చు. మీరు సెపరేట్‌గా మళ్ళీ లోతు తీసుకోవాల్సిన పని లేదు ప్యాటర్న్ ఉంటే. ఒకవేళ ప్యాటర్న్ లేకపోతే మీరు నార్మల్‌గా కటింగ్ చేసుకున్నట్లయితే గనుక ఎట్లాగో బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేస్తారు కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్‌లో కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు. ఉన్న దాంట్లో మళ్ళీ హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుంటారు సరిపోతుంది. ప్యాటర్న్ గనుక ఉంటే గనుక ఇలా ఫ్రంట్ పార్ట్‌లో కూడా చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకేమైంది ఇక్కడ నెక్ షోల్డర్ అనేది ఇక్కడ పెరిగిపోయింది. తర్వాత ఈ లోతు కూడా ప్యాటర్న్‌లో ఇచ్చిన ప్రకారంగా లోతు అనేది వచ్చేసింది. ఇది వచ్చేసి మళ్ళీ తర్వాత ఏం చేయాలి ఇక్కడి నుంచి ఇదిగోండి లాస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా చెస్ట్ లూజ్ పెంచాలి. షోల్డర్ విడ్త్ కూడా పెంచాలి. ఇట్లా పెంచుకుంటే మీకు చెస్ట్ దగ్గర పట్టినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓకేనా? హ్యాండ్ దగ్గర కూడా చిన్న చేంజెస్ చేసుకోవాలి. అదేంటని నేను ఇప్పుడు చూపిస్తాను. హ్యాండ్ కూడా మన పేపర్ ఉంది కదా పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు ఈ పార్ట్‌లో ఏం చేసినాం మనం ఒక హాఫ్ ఇంచ్ జరిపేసి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా! ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ జరిపేసినాం. సో హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఏమవుతదంటే ఇక్కడ వరకే జాయింటింగ్ వస్తది. కొద్దిగంత తగ్గిపోతది. అందుకోసం ఈ హ్యాండ్‌లో ఏం చేస్తామంటే ఈ చివరన ఒక హాఫ్ ఇంచ్ పెంచేస్తాం. ఈ హాఫ్ ఇంచ్‌ని వచ్చేసి కింది వరకు ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతది. సో ఇలా హ్యాండ్‌లో కూడా ఒక హాఫ్ ఇంచ్ జరపడం వల్ల మీకు బాడీ పార్ట్‌కి హ్యాండ్ పార్ట్ అతికించేటప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్ పార్ట్ తక్కువ పడడం అనేది ఉండదు. కరెక్ట్‌గా దాంట్లో పెంచినాం హాఫ్ ఇంచ్ కాబట్టి దీంట్లో కూడా హాఫ్ ఇంచ్ పెంచేస్తే కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట చంక దగ్గర. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్‌లో కూడా మీకు ఎట్లాంటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలనేది చూపించిన. ఇంకొకటి ఉంటుందండి. మనకేందంటే ఇప్పుడు వెనకాల డీప్ అనేది ఈ విధంగా పెట్టినాం కదా! సపోజ్ కొంతమంది ఒక్క హాఫ్ ఇంచ్ అన్న 7.5 ఇంచులు మేము పెట్టాలనుకుంటున్నాము. 7.5 లేదంటే 7 ఇంచుల వరకు పెట్టాలి. మరి ప్యాటర్న్ సెట్ అవుతుందా అంటే
ఇలా మధ్యలోకి వేసే వాళ్ళకు మన దగ్గర ఉన్న ఈ డీప్ నెక్ ప్యాటర్న్స్ అయితే సెట్ అవ్వవు. ఇందాక చెప్పినగా చెస్ట్ లూజ్ కరెక్ట్‌గా తీసుకుంటేనే ప్యాటర్న్ రెడీ చేయడానికి వస్తది. అందరి దగ్గర ఆ మెజర్‌మెంట్ తీసుకోవడం కుదరదు కాబట్టి రెగ్యులర్ డీప్ నెక్ అనేది మనం ప్యాటర్న్స్ అనేది అవైలబుల్‌గా ఉంచినాం. సరే ఒకవేళ 7, 7.5 ఇంచులు పెట్టిరనుకోండి. సేమ్ ఇదే మెజర్‌మెంట్‌తో పాటుగా ఇంకొక పావించు జరిపేసుకోవాలి. మనకు హాఫ్ ఇంచ్ కాకుండా ముప్పావించు జరిపేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ముప్పావించు అనేది జరిపేసుకొని సేమ్ టు సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఏది బ్యాక్ పార్ట్. ఇలా పేపర్ ఏదైతే ఉందో పేపర్‌తో ప్రకారంగా ఇదిగోండి కొంచెం జరిపేసుకొని ఇదే రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ షోల్డర్ పెద్దగా అయిపోతుంది అనుకుంటే నెక్‌లో తగ్గించుకోవచ్చు. ఈ ముప్పావించిని సగం చేసుకొని సగం నెక్‌లో సగం షోల్డర్‌లో కలిపేసుకోవచ్చు. అది మీ చాయిస్. బట్ మొత్తానికి నెక్ షోల్డర్ పెడుతూ మొత్తం మార్చాలి మనం. ఇక్కడ పెంచేసాలి ముప్పావించు. అదే విధంగా ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి దించుకోవాలి. అంటే చంకడం వచ్చి ఒక మనం 6 ఇంచులు పెట్టినాం అనుకోండి. ఇలా వెనకాల డీప్ 7 ఇంచులు 7.5 ఈ టైప్‌లో తీస్తున్నామంటే 6.5 ఇంచుల చంకడౌన్ పెట్టాలి. అట్లయితేనే సెట్ అవుతుంది. లేదంటే చంక దగ్గర పట్టేస్తది వీళ్ళకి. అందుకోసం ఏం చేయాలి చంకడౌన్ కూడా ఒక హాఫ్ ఇంచు జరిపేసి కిందికి. ఇప్పుడు ఈ పేపర్‌ని ఇదిగోండి కిందికి జరిపేసుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా కిందికి జరిపేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఎట్లుందంటే ఈ ప్రకారంగా చేసేసుకోవాలి. ఇట్లా. సో మనకి ఇక్కడ నెక్ షోల్డర్ విడ్త్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ చంక డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుందన్నమాట. సో ఏందంటే మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్ మీకు బండ గుర్తుగా అంటే ఈ ప్యాటర్న్ పెట్టేసుకొని డ్రా చేసి చిన్న చిన్న చేంజెస్ కూడా ఏం చేసుకోకుండా జస్ట్ సైడ్ జాయింట్ లో మాత్రమే మీ నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజ్ మాత్రమే చూసుకొని సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా చేంజెస్ ఏం చేసుకోకుండా రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ ప్యాటర్న్స్ మనం అవైలబుల్ ఉంచినామండి. అయితే ఇలా నెక్ డీప్ పైకి వేయాలి అంటే ఇలాంటి చేంజెస్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకి ప్యాటర్న్స్ అనేది రెడీ చేయలేము. సో మీరు ఒకవేళ ఈ చిన్న చేంజ్ చేసుకుంటాము మాకు అర్థమైపోయింది అనుకుంటే ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే రెగ్యులర్గా వేసుకునే 10 ఇంచుల డీపు లేదంటే 9 ఇంచుల డీపు వేసుకునే వాళ్ళకి మాత్రం ప్యాటర్న్స్ సెట్ అవుతాయి. మీరు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ప్యాటర్న్స్ గురించి ఇప్పుడు కూడా చాలా మంది మెసేజెస్ చేస్తున్నారండి. మన దగ్గర ఉన్న ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ప్రతి నెల మొదటి వారంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాము. ఆ తర్వాత ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే ఉండవు. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్లో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీరు ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు కటింగ్ చేసే వాళ్ళు వేరే వర్క్లో కూడా ఉంటారండి. అచ్చం మన దగ్గరనే ఈ కటింగ్ చేసుకుంటూ ఉండరు కదా. సో ఒక 20, 30 సైజులు 30 ప్యాటర్న్స్ అట్లా నేను రెడీ చేయిస్తున్నా. ఒక వారం రోజుల్లో అవి అయిపోతున్నాయి. అందుకోసం ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలన్నప్పుడు హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు మా టీం అనేది రిప్లై ఇస్తారనమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా. చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉంది అంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర తీసుకునే ఈ ప్యాటర్న్తో మీరు ఈ విధంగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది అర్థమైంది కదా. వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ అయితే యూజ్ అవుతా అనుకుంటున్నాను. సో యూజ్ అవుతే కనుక వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా ప్యాటర్న్స్ యూజ్ అవ్వచ్చు. లేదంటే ఈ చెస్ట్ దగ్గర పట్టేస్తున్న ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకు కూడా సాల్వ్ అవుతుంది. ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకోండి. నేను ఇట్లాంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవి పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.